నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. గత వారం రోజుల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాలనే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆ విషయం ఏంటంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ బ్రదర్ పగడాల ప్రవీణ్ది హత్య లేదంటే యాక్సిడెంటల్గా జరిగిందా అనే కోణాలైతే సమాజంలో చాలా రకాలుగా వినబడుతున్నాయి వివిధ కోణాల్లో. ఈ విషయానికి సంబంధించి ఈరోజు మన టైమ్ 24x7 స్టూడియోకి అయితే శ్రీ 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 శివస్వామి గారు వచ్చారు. మరి ఆ స్వామిని మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. ఓం నమ శివాయ. స్వామి, ఈ వారం రోజుల నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బ్రదర్ ప్రవీణ్కు సంబంధించిన ఏదైతే ఉందో విషయం అయితే చాలా కోణాల్లో రకరకాలుగా వర్ణించుకుంటూ రకరకాలుగా విభజించుకుంటూ కొందరేమో హత్య అంటున్నారు, కొందరేమో యాక్సిడెంట్ అంటున్నారు. ఇంకా కొంతమంది క్రైస్తవ సోదరులు ఏమంటున్నారంటే అది ముమ్మాటికి హత్యే, కావాలనే హత్య చేపించారు కొంతమంది దుండగులు అని అయితే చెప్తున్నారు. సో వాళ్ళు చెప్పే విషయము దాని పట్ల ఒకసారి మనము అవగాహన కలిగి ఒకసారి ఆ విషయాన్ని చూస్తే అది ఏ కోణంలో కరెక్టు, లేదంటే నిజంగానే హత్య జరిగిందంటారా, అది యాక్సిడెంట్ అంటారా? ఇప్పుడు స్వామి ఈ విషయం గురించి మాట్లాడాలంటే ముందుగా ధర్మము మతము అనేది పక్కన పెట్టేసి ఒక మానవత్వంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరి ధర్మం వాళ్ళకే గొప్ప, ఎవరి మతం వాళ్ళకే గొప్ప, ఎవరి కులం వాళ్ళకే గొప్ప. ఇది ఒక వ్యక్తి మరణానికి సంబంధించిన వార్త కాబట్టి ఒక మానవత్వంతోనే అనేది ఆలోచించాలి. మొదట మన శత్రువు చనిపోతే కూడా మనము సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఆయన యొక్క చావును కూడా ఎవరి లబ్ధి కోసం వాళ్ళకు కావాల్సిన విధంగా చిత్రీకరించుకుంటున్నారు. ఇందులో రాజకీయ రంగు పుంజుకుంటుంది, మతపరంగా విధ్వంసాలకు దారితీస్తుంది, ధర్మం పట్ల నిలబడే వాళ్ళు ధర్మం పట్ల మాట్లాడుతున్నారు. కాబట్టి దీన్ని మనము ముమ్మాటికి హత్యగా నిర్ధారించలేము, ముమ్మాటికి యాక్సిడెంటల్గా కూడా నిర్ణయించలేము. ఎందుకు నిర్ణయించలేము అంటే ఇది పోలీసు దర్యాప్తులో కొనసాగుతుంది. అదే పోలీసులు దాదాపుగా 300 సీసీ కెమెరా ఫుటేజ్ను చూసిన తర్వాతే నిర్ధారిస్తారు. అదేవిధంగా ఇంకా కొంచెం విషయాలు ఏంటంటే బయటికి రాలేదు. ఎందుకంటే పోస్ట్ మార్టమే కావచ్చు, దానికి సంబంధించిన విచారణ కావచ్చు, అది వచ్చిన తర్వాత చెప్తాము, ఇప్పటికే మేము ఏం చెప్పలేము అని పోలీసు వాళ్ళు కూడా అనే విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. అది ముమ్మాటికి వాస్తవం స్వామి. అదే పద్ధతి కూడా నిజం కూడా అదే. ఏంటంటే ఏదైనా కూడా మనము ఒకరి పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు మనకు తోచింది మనము అనేది మీడియా ముఖంగా చెప్పడం అనేది సబబు కాదు. వాళ్ళు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ నివేదికను సమర్పించినప్పుడు వాళ్ళు చూసుకుంటారు, దాంట్లో గాయాలు ఏ రకంగా అయ్యాయి, ఎంత లోతున గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అయితే ఎలా అవుతుంది, హత్య ప్రయత్నం అయితే ఎలా అవుతుంది, ఖచ్చితంగా ముమ్మాటికి మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అనేది నివేదించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు సీసీ ఫుటేజ్ని అన్నీ సేకరిస్తున్నారు, దాని మీద దర్యాప్తు జరుపుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా దర్యాప్తు జరిపినప్పుడు వాటిని ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని రెండింటిని అనుసంధానం చేసి పోలీస్ వాళ్ళు నిర్ధారిస్తారు. అంతేకాని క్రైస్తవులు వచ్చేసి ఇది హత్య అనేసి, హిందువులు వచ్చేసి అది యాక్సిడెంట్ అనేసి, దాన్ని వీళ్ళిద్దరు ఇలా ఉంటే ఇంకొకరు వచ్చేసి ఇంకొకరికి సంఘీభావం తెలిపి వాళ్ళ పక్కన చేరి వాళ్ళ స్వలాభం కోసం, లబ్ధి కోసం, వాళ్ళ రాజకీయ జీవితం కోసము ఈయన యొక్క పగడల ప్రవీణ్ చావును కూడా వాళ్ళ రాజకీయానికి కూడా ఉపయోగించుకోవడానికి ఎన్నో రకాలుగా ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. బట్ అలా చేయడం అనేది ముమ్మాటికి ఒక చనిపోయిన వ్యక్తి మీద మనము దుష్ప్రచారం చేయకూడదు. ఏది ఉందో వాస్తవాలు మాట్లాడుకోవాలి ఎప్పుడైనా సరే, ఎవరమైనా సరే. ఈవెన్ చావు అనేది అందరికీ సంభవించేదే. ఈరోజు నేను, రేపు మీరు, ఎల్లుండి ఇంకొకరు. సో ఎవరు కూడా ఇక్కడ భూమి మీద అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఎవరి చావు మీద కూడా మనము కించపరిచినట్టుగా కానీ, అవమానించినట్టుగా కానీ, వ్యతిరేకించినట్టుగా కానీ మాట్లాడడం అనేది సబబు కాదు. ఎందుకంటే మనం అందరం మనుషులం. మొదట కులం, మతం, ప్రాంతం, భేదం అవన్నీ వర్గాలు అనేది తర్వాత. ముందు అయితే మన అందరం కూడా ఒక మనిషి స్వాటి మనిషి గురించి అనేది ఖచ్చితంగా స్పందించాలి, ఆలోచించాలి. ఏది మాట్లాడినా కూడా మనము ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని అవమానపరచకుండా, ఎవరిని కించపరచకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అనేది మాట్లాడడం అనేది సభాముఖంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అంతేకాని ఒక వ్యక్తి ఇప్పుడు హిందువుల్లో ఎంతోమంది చనిపోయారు ఎన్నో రకాలుగా, ప్రతిదీ దాడి కింద ఖండిస్తామా? అలా అని చెప్పేసి దాడి చేసినవి కూడా ప్రతిదీ యాక్సిడెంటల్కి ఎందుకు ఖండిస్తామా?
అక్కడ ఉన్నట్టు నిజాలు వాస్తవాలు ఏంటో తెలుసుకున్న తర్వాత పోలీసు పర్యవేక్షణలో అది జరుగుతుంది కాబట్టి వాళ్ళు నివేదిక సమర్పించిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా సరే ఓపెన్గా వచ్చేసి మీడియా ముఖంగా ఒక డిబేట్ పెట్టుకున్నా, ఒక ర్యాలీ చేసుకున్నా, ఒక నిరాశన దిశగా తెలియజేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అనేది నేను అంటున్నాను. సో స్వామి, ఇంకొకటి ఏంటంటే పాస్టర్ అజయ్ అనే వ్యక్తి అంటే బ్రదర్ అజయ్ గారు ఏమంటున్నారంటే ఇది ముమ్మాటికి ప్రీ ప్లాన్ గా చేసిన మర్డర్, ఖచ్చితంగా హత్యే. ఒకవేళ అజయ్ కనుక ఆ రకంగా చెప్తున్నాడు ఇది ముమ్మాటికి హత్యే, ప్రీ ప్లాన్గా మర్డర్ అంటే మేబీ ఆయన మరి ఎవరికైనా సుపారీ ఇచ్చి చేయించాడేమో. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్గంలో కానీ ఒక సంస్థలో కానీ ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు తొక్కాలని చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీడియా ప్రొఫెషనల్లో ఉన్నారు, మీకంటే తక్కువ వాళ్ళు మీకంటే పై స్థాయికి వెళ్తే మీ ఈర్ష్యకుణం లేకపోతే మీరు సానుకూలంగా మంచి వ్యక్తి అయితేనేమో మీరు అతనికి కూడా ప్రోత్సాహాన్ని అందించి ఇంకా పైకి లేగాలి అని తన ద్వారా మీరు కూడా పైకి రావాలని చూస్తారు. కొంతమంది తొక్కేయాలనుకుంటారు, అరే వీడు నాకంటే పైకి ఎదుగుతున్నాడు కదా అని. సో ఆ రకంగా మరి మేబీ అజయ్ పాస్టర్కి ఈయన పగడాల ప్రవీణ్ ఎదగడం ఇష్టం లేక మరి పగడాల ప్రవీణ్ మీదైన అజయ్ ఎవరికైనా సుపారీ ఇచ్చి మరి హత్య చేయించాడేమో. ఎందుకంటే ఆయన అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఏ ఆధారాలతో చెప్పగలుగుతున్నాడు, ఏ ఆధారాలు ఉన్నాయి అతని దగ్గర? ఒకవేళ ఆధారాలు ఉంటే కనుక ఈయన చేపించింది అయి ఉండాలి, లేదంటే ఈయనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసి ఈయనకు చెప్తే కనుక చెప్పి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు ఆ దోషులు ఎవరో తెలిసినప్పుడు అది హత్య అయినప్పుడు ఆ దోషులను శిక్షించడానికి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని పట్టియొచ్చు కదా. పట్టించకుండా ఏదో నోరుంది కదా అని చెప్పి నోరుంది కదా, కెమెరా ఉంది కదా, మైక్ ముందు మాట్లాడేసి నలుగురిలో నేను ఫేమ్ అయిపోవాలి, రాత్రికి రాత్రి నేను హీరోని అయిపోవాలంటే కరెక్ట్ కాదు కదా స్వామి. ఇప్పుడు నా ముందు కెమెరా ఉంది, రిపోర్టర్ ఉన్నారు, మైక్ ఉంది, నేను కూడా ఏదైనా మాట్లాడవచ్చు. కాదు అది ముమ్మాటికి హత్య కాదు నేను అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తలే? నేను ఒక సామాన్య మనిషిని, ఒక మానవత్వం ఉంది కాబట్టి ఒక మనిషి మృత్యు పట్ల మనం ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తున్నాం. అంటే సాక్ష్యాధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు మీడియా ముఖంగా పెట్టాలి స్వామి. ఉన్నాయంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఉన్నాయంటే సరిపోదు కదా, చాలా ప్రతి ఒక్కరికి ఉన్నాయి అంటారు కానీ ఉన్నప్పుడు మరి తీసుకొచ్చి. యాక్సిడెంట్ అయితే ఆయనకు కాళ్ళు కానీ చేతులు కానీ లేదంటే తల కానీ గాయపడి ఉంటాయి, రక్త మండలము కూడా కారి ఉంటది. అదే విధంగా ఇది యాక్సిడెంట్ కాకపోయి ఉంటే ఏదైతే బుల్లెట్ బైక్ ఉందో ఆ బుల్లెట్ బైక్ ఆ పాస్టర్ గారి పైన పడేసి వెళ్ళిపోయారు, ఇది ముమ్మాటికి హత్య అనే కోణంలో వాళ్ళైతే అంటున్నారు. నేను ఏమంటున్నాను స్వామి, ముమ్మాటికి ఇది హత్య అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ముమ్మాటికి ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. దీన్ని మనము ఏ రకంగా కూడా మనం నిజాలు తెలియకుండా నిర్ధారణ చేయడం అనేది సబబు కాదు. ఒకటి. రెండవది, నీ దగ్గర నిజంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీడియా ముందు పోలీస్ స్టేషన్లో వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళ ముందు కావాల్సిన చర్యలు తీసుకోవాలి. అంతేకాని నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నావు తప్ప ఎక్కడ చూపించావు ఈ రోజు వరకు? సరే చూపించినప్పుడు మరి ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళ మీద కావాల్సినటువంటి చర్యలు తీసుకోమని చెప్పు. లేదా నువ్వు చేయించావా? మరి ఇది ముమ్మాటికి హత్య అంటే ఇంకొక పాస్టర్ పగడాల ప్రవీణ్ ఎదగడం నీకు ఇష్టం లేక అజయ్ నువ్వు పాస్టర్గా కొనసాగాలనుకుంటున్నావు, ఆయన స్థానాన్ని నువ్వు సేకరించాలనుకుంటున్నావా? తెలియదు కదా. కాబట్టి మనం ఏది కూడా మనము వాస్తవాలు తెలియకుండా మన దగ్గర సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ లబ్ధి కోసము వాళ్ళ ఫేమ్ కోసము చేస్తున్నారు తప్ప ఇక్కడ వాస్తవ నిజాలు అనేది పోలీస్ పర్యవేక్షణలో కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి నేను కూడా దాని గురించి ఎక్కువగా ఏం మాట్లాడను. కాకపోతే మీడియా ముఖంగా ఒకటి ఏం చెప్తానంటే, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసము ఫేమ్ కోసము నేను పేరు తెచ్చుకోవాలి, నలుగురిలో హీరో అయిపోవాలి అనేసి మైక్ ముందు కెమెరా ముందుకు వచ్చేసరికి హీరోలు అయిపోతుంటారు. దానివల్ల తర్వాత వాళ్ళే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏది కూడా వాస్తవాలు నిజాలు తెలియకుండా మాత్రం ఎక్కడ కూడా ఎవరు కూడా దయచేసి నోరు జారకండి. వేరే ధర్మాన్ని, వేరే మతాన్ని, వేరే వ్యక్తులను మాత్రం దూషించి కించపరిచినట్టుగా అవమానించినట్టుగా మాట్లాడకండి. ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు కూడా మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కూడా వాళ్ళ ధర్మం మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ మా ధర్మాన్ని కించపరుస్తారా, వాళ్ళ చావకుండా వాళ్ళు చచ్చినోడి మీద వీళ్ళు రాజకీయాలు చేసుకుంటూ మా ధర్మాన్ని కించపరిచి మమ్మల్ని హిందువులను అవమానపరుస్తున్నారని వాళ్ళు రేపు మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయడం. ఇలా ఏమవుతుందంటే మనుషుల మధ్య విద్వేషాలు అనేది ఉద్భవిస్తాయి. కాబట్టి అలాంటి వాటికి తావివ్వకండి. నిజాలు తెలుసుకొని మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటేనే పెట్టి మాట్లాడండి ఏదైనా. అదేవిధంగా స్వామి చూసుకుంటే నిజానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అన్న మాట ఏంటంటే కేవలము ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఈ యొక్క ప్రవీణ్ అనే పాస్టర్ను ఎవరైతే బ్రదర్ పగడాల ప్రవీణ్ ఉన్నారో వాళ్ళని కావాలనే హతమార్చారు, ఇది ప్రీ ప్లాన్గా చేశారు అనేదైతే అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అంటే పర్టికులర్గా ఒక మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తున్నారు. కాబట్టి దీని గురించి మీరేమంటారు? ఇది ఒక పాస్టరు హత్యను వాళ్ళు హత్యగా చిత్రీకరిస్తున్నారు యాక్సిడెంటల్గా
యాక్సిడెంట్ పట్టుకొని హత్య అంటున్నారు, హత్యను పట్టుకొని యాక్సిడెంట్ అంటున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు స్వామి. వాస్తవానికి అవి నిజ నిజాలు అనేది తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పోవాలి, వెళ్ళి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమనాలి ఒకటి. రెండవది, ఈరోజు నిన్ను పాస్టరు పట్ల ఒక వ్యక్తికి అంత ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు ఆ పాస్టర్కు కావాల్సినటువంటి స్వేచ్ఛ అతనికి ఉన్నప్పుడు వేరే మతస్థునికి కూడా అతని మతం మీద ఉన్నటువంటి గౌరవం కొద్దీ ఇద్దరి మధ్యన ఏదైనా కాంట్రవర్సీ ఏదైనా ఉంటే కూడా మీడియా ముఖంగా వాదించుకుంటారు, డిబేట్లు పెట్టుకుంటారు, ఒకరినొకరు దూషించుకుంటారు తప్ప చంపుకోవాల్సినంత అవసరం ఎవరికి లేదు స్వామి. ఈ రోజులలో ఏ ధర్మాన్ని కూడా ఏ మతాన్ని కూడా అలా అనుకుంటే మనం పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు మన సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎంతోమంది ఎన్నో రకాలుగా దేవదేవులను కించపరుస్తున్నారు, మన హిందువులను కించపరుస్తున్నారు, అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ అలా జరగాలనుకుంటే రోజు ఎన్నో జరగాలి కదా. ఒక పగడాల ప్రవీణ్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇంకా ఎంతోమంది పాస్టర్లు ఉన్నారు, ఎంతోమంది మౌలాలు ఉన్నారు, ఎంతోమంది ఇంకా వేరే వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మన ధర్మాన్ని కించపరుస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అందరి మీద ఉండాలి కదా పగ అనేది. ఇప్పుడు పాస్టర్లు అందరూ ఒక రకంగా ఉండరు, అలాగే మౌలాలు అందరూ ఒక రకంగా ఉండరు, అలాగే స్వామీజీలు అందరూ ఒక రకంగా ఉండరు. ఎవరి మనస్తత్వం వాళ్ళది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళది, ఎవరి విధి విధానాలు వాళ్ళే, ఎవరి ఆచారాలు వాళ్ళే, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళే, ఎవరి గొప్పతనం వాళ్ళది. కాబట్టి మనము గాడిదని గుర్రాన్ని ఒక దగ్గర పెట్టి పోల్చలేము స్వామి. గాడిద చేసే పని గాడిద చేస్తుంది, గుర్రం చేసే పని గుర్రమే చేస్తుంది. పాస్టర్లు అందరూ చెడ్డవాళ్ళనను మంచి వాళ్ళనను, అలాగే మౌలాలు అందరూ చెడ్డవాళ్ళనను మంచి వాళ్ళనను. మన స్వామీజీలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ మనము ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి కర్మ వాళ్ళు కర్మఫలాన్ని అనేది అనుభవిస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరి ధర్మం వాళ్ళకి గొప్ప. అందులో దొంగలు ఉండని, లంగలు ఉండని, మంచి వాళ్ళు ఉండని, వాళ్ళకి గొప్ప. ఎవరు పాస్టర్లు కూడా మంచి వాళ్ళు ఉండని, చెడ్డవాళ్ళు ఉండని, వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప. మౌలాలలో కూడా దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళ మతం వాళ్ళకి గొప్ప. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా దూషించుకున్నంత కాలము, ఒక మతాన్ని ఇంకొక మతం వాళ్ళు కించపరిచినంత కాలము, ఒక ధర్మాన్ని ఇంకొక ధర్మం వాళ్ళు వ్యతిరేకించినంత కాలము ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు స్వామి. నా ధర్మాన్ని నేను ఎంత గౌరవించుకుంటానో, ఎంత పూజించుకుంటానో, ఎంత నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటానో అవతల వాళ్ళని కూడా నేను అంతే రెస్పెక్ట్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఆ రెస్పెక్ట్ని నా అమాయకత్వము, నా చాతకాని తనం అనుకొని వాళ్ళు నా మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నా ధర్మం మీద బురద జల్లుతాను, నా హిందువుల మీద దాడి చేస్తాను, నా దేవదేవులను అవమానపరుస్తాను అంటే ఖచ్చితంగా దానికి తగ్గిన రీతిలో సమాధానం అనేది ఖచ్చితంగా నేను చెప్తాను స్వామి. నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తిరిగి నేను అదే రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు వ్యక్తిగతంగా నన్ను ఏదైనా దూషించినా నేను భరిస్తానేమో తప్ప నా ధర్మాన్ని కించపరిచినట్టుగా, నా దేవుళ్ళను అవమానించినట్టుగా పరిస్తే కనుక ఖచ్చితంగా నేను దానికి వాళ్ళకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను. ఆ రూపంలో వెళ్తా తప్ప వ్యక్తిగా హత్య చేయాల్సిన అవసరం అనేది ఎవరికి కూడా ఉండదు స్వామి. ఇప్పుడు ఒక్క వ్యక్తిని హత్య చేసినంత మాత్రాన క్రైస్తవం అనేది అంతరించిపోతుందా? పోదు కదా. ఇంకొక పాస్టర్లు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు అలా అని చెప్పేసి అందరు పాస్టర్లను చంపుతారా? ఒక మౌలా ఉంటాడు, ఏదో చెప్తాడు. ఎన్నో వీడియోలు ఉన్నాయి, మౌలాలు కాఫీ అంటే చంపేయాలి మనకు శత్రువు అని ఉన్నాడు. అంటే వాడు చంపాలని ఓపెన్గా చెప్తున్నాడు. మన ధర్మంలో ఎక్కడైనా చెప్పారా చంపాలని? మనం గౌరవించాలని చెప్తాము. అలాంటిది మనం ఇంకొకరిని చంపాల్సిన అవసరం మనకు లేదు. మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తులు ఇలా హత్యపూర్వక కుట్రలకు పన్నాగం పన్నుతారనేది అది అసంభవం. రాజ్ బోడా అని చెప్పేసి ఒక వ్యక్తి తన ఫేస్బుక్ లో కొన్ని సంచలనమైన విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే కేవలము ఒక 7గురిని పెట్టుకొని వాళ్ళకు సుపారీ ఇచ్చి ఆ యొక్క పాస్టర్ ను హతమార్చే విధంగా దీనిని చిత్రీకరించిర్రు, దీనిని చేపించిర్రు అనే విధంగా అయితే రాజ్ బోడా అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. అదే విధంగా అక్కడ మద్యము తాగలేదు, అదే విధంగా మద్యం షాప్ కు వచ్చిన వ్యక్తి కూడా ఆ పాస్టర్ గారు కాదు. ఒకవేళ ఆ షాప్ కు మద్యం కొనాలని వచ్చినా కూడా ఆ మద్యం అనేది ఆయన తాగడానికా లేకపోతే వేరే వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వడానికో తీసుకువెళ్ళి ఉంటాడు, కానీ ఆయన అయితే మద్యం కూడా సేవించలేదు అని అయితే చెప్తున్నాడు. మరి ఇది ఎంతవరకు నిజము? నిజానికి ఆ 7గురికి సుపారీ ఇచ్చి ఆయనను చంపమని చెప్పిన పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల పేర్లు కూడా నాకు తెలుసు అనేటివి అయితే ఈ కోణాలకి వెలుగులోకి వస్తున్నాయి స్వామి. వాటి గురించి ఏమంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆ 7గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సుపారీ ఇచ్చారని, అందులో ఈ రాజు బోడా అనే కూడా ఒక వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు నలుగురితో కలిసి పనిచేస్తేనే కదా, నలుగురు ఉన్నారు, నలుగురితో నేను ఒక్కని అని చెప్తాడు. ఇప్పుడు 7గురు ఉన్నారు అంటే 7గురిలో ఈ రాజుబోడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడేమో. సుపారీ తీసుకున్నప్పుడు వాళ్ళకు డబ్బుల దగ్గర ఏదైనా వ్యత్యాసం వచ్చిందేమో, అందుకోసమే ఈయనకు కావాల్సినంత ఒప్పుకున్నంత డబ్బులు ఇవ్వలేదేమో, అందుకే ఈరోజు వాళ్ళ పేర్లు బయట పెడుతున్నాడు. అలాంటప్పుడు ముందు రాజుబోడని లోపలేసి ఆయన కావాల్సిన సన్మానం చేసి నిజాలు అనేది రాపట్టాలి.
ఏదైనా తెలియకుండా నోటికి వచ్చేసి నోటికి సెల్ఫీ వీడియో పెట్టుకొని నోటికి వచ్చింది వాగుతా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు రాజు బోడస్ ఏ ఏ ఆధారాలతో చెప్తున్నాడు, సుపారీలు తీసుకున్నాడు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తే కాదు స్వామి, ఏదైనా ఆధారాలు ముందు పెట్టి మాట్లాడాలి. ఏడుగురు ఉన్నారు, ఆ 7 వ్యక్తుల పేర్లు ఏంది, వాళ్ళ ప్రాంతం ఏంది, వాళ్ళకు సుపారీ ఎవరు ఇచ్చారు, వాళ్ళ దగ్గర ఈయన దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఎన్నో ఉన్నాయి. పోవాలి ఏదైనా మీడియాలో, ఇగో నా దగ్గర పలానా ప్రూఫ్స్ ఉన్నాయి, పలానా వ్యక్తిని చంపడానికి సుపారీ ఇచ్చారు, దానికి ఇగో నా దగ్గర సాక్ష్యాధారాలు ఇవి అని మీడియా ముందు పెట్టాలి. ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియో తీసుకొని హీరో అయిపోతాను, ఫేమ్ ఏదో, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు కాంట్రవర్సీ టాపిక్ నడుస్తుంది కదా, నేను కూడా ఏదో మాట్లాడేసి హీరో అయిపోతానంటే కుదరదు కదా స్వామి. అదేవిధంగా ఈ యొక్క పాస్టర్ గారి మృతి వెనుక పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, రాజకీయ పరంగానే కానీ అటు వేరే పరంగానే కానీ చాలా పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఆ పెద్ద వ్యక్తులు ఎవరో కూడా నేను సాక్ష్యాధారాలతో మీకు చూపిస్తాను. యూట్యూబ్లో కానీ అదేవిధంగా ఆయన ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా, ఫేస్బుక్ పేజ్లో కూడా చాలాసేపు 1 గంట సేపు సెల్ఫీ వీడియోలో మాట్లాడడం కూడా జరిగింది. సో ఆయన అట్లా మాట్లాడడానికి గల కారణాలు ఏమున్నాయి? ఒకవేళ వేరే వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత స్వామి? ఇప్పుడు రాజు బోడా అనే వ్యక్తి ఎంతమందికి తెలుసా అండి? మీకు తెలుసా రాజు బోడా అనే వ్యక్తి ఈ వీడియో చేయకముందు? తెలియదు. అలాగే పగడాల ప్రవీణ్ అనే వాళ్ళకు క్రైస్తవంలో కొద్దిమందికే తెలుసు. ఆయన కూడా పగడాల ప్రవీణ్ అనేది కూడా ఓ ఫేమ్ ఉన్న వ్యక్తి ఏం కాదు. కొంతమందికి ఇప్పటికీ క్రైస్తవంలో కొంతమందికి తెలియదు, మొన్న ఆయన వార్త వచ్చేంత వరకు కూడా. అలాగే ఎవరికి వాళ్ళు రాత్రికి రాత్రి హీరో అయిపోవాలనుకుంటారు తప్ప అందులో నిజాలు అనేది ఉంటే కనుక ఎవరు కూడా మౌనం వహించరు స్వామి. ఇప్పుడు నా కళ్ళ ముందు ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అంటే అది ఏ ధర్మం ఏ మతం అనేది నేను చూడను. నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా పోతాను, ఖండిస్తాను, దాన్ని నిలదీస్తాను, కావాల్సినటువంటి న్యాయం కోసం నేను పోరాడతాను. ఆ రకంగా మరి క్రైస్తవంలో ఉన్న వ్యక్తికి క్రైస్తవం గురించి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నువ్వు ఆ ధర్మాన్ని ఆ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆ సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియో ఎందుకు తీసుకొని బయట పెడుతున్నావు? డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ దోషులలో తీసుకొచ్చి బోన్లో నిలబెట్టవచ్చు కదా స్వామి. సో ఏది కూడా మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడవచ్చు. ఏది మాట్లాడినా సరే 100 మాట్లాడాల్సిన అవసరం లేదు స్వామి. 2 మాటలు మాట్లాడాలి, కరెక్ట్గా మాట్లాడాలి స్వామి. ఇప్పుడు క్రైస్తవుల్లో ఇన్ని రోజులు లేని కదలిక ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే స్వామి, దీంట్లో ఒకటి రాజకీయ రంగు పుంజుకున్నది. ఒకటి ఏంటంటే ఈ పగడాల ప్రవీణ్ హత్యను వీళ్ళు స్వలాభం కోసం వాడుకుంటున్నారు రాజకీయాలు. ఎవరు రాజకీయాలు అంటే మన హిందుత్వానికి సంబంధించినటువంటి రాజకీయాలు కాదు, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజకీయ నేతలు దాన్ని వాళ్ళకు అనుకూలంగా రాజకీయంగా వాడుకుంటున్నారు. రెండో పాయింట్ ఏంటంటే మొన్న పాస్టర్ అజయ్ అని చెప్పుకునేటువంటి ఒక సన్యాసి మూర్ఖుడు బ్రదర్ షఫీ అతని దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతనితో వాళ్ళతో కూర్చొని అక్కడ నిల్చొని మాట్లాడుకుంటున్నారు. మీకు మాకు అబ్రహం ఒకటే ఫాదరు, మేము అందరం ఒకటే, మీ ఆచారాలు మా ఆచారాలు సాంప్రదాయాలు వేరైనా కూడా మనం అందరం ఒకటే కుటుంబ సభ్యులం, అన్నదమ్ములము. ఎందుకంటే మీకు మాకు ఫాదర్ ఒకటే, మేము ఒకళ్ళే మొక్కుతాము, మీకు మాకు దైవం ఒకరే, మనకు పద్ధతులు వేరైనా ఆచారాలు వేరైనా మనం అందరం ఒక కుటుంబీకులమే అంటే ఒక అజయ్ బిఫోర్ క్రిస్టియానిటీకి ముందు ఒక హిందూ అనేది మర్చిపోతున్నాడు. ఆఫ్టర్ క్రిస్టియానిటీ తర్వాత ఈరోజు వాడికి హిందువుగా శత్రువులుగా కనబడుతున్నారు. వాడి క్రిస్టియానిటీ అంటే వాడు ఒక సెకండ్ ముస్లిం కింద కన్సిడర్ చేసుకుంటున్నాడు. అంటే వాడికి ఒక ముస్లిం సపోర్ట్ అనేది కోరుకుంటున్నాడు. ఈ సనాతన ధర్మం హిందువులను మేము చేస్తున్నటువంటి పనులకు వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారు, వీళ్ళని మేము ఎదుర్కోలేకపోతున్నాము. సో మాకు ఏదో రకమైనటువంటి సపోర్ట్ కావాలి, అది ముస్లిమ్స్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే మేము వీళ్ళకి పోయి సరెండర్ అయిపోవాలి అనేది వాళ్ళు వెళ్ళి మొన్న అజయ్ పాస్టరు బ్రదర్ షఫీ దగ్గర సరెండర్ అయిపోవడం జరిగింది. ఆ బ్రదర్ షఫీ కూడా వచ్చి ఈయన పగడాల ప్రవీణ్ మృత్యు మీద ఆయన కూడా బాగా ఎట్లా అంటే ఒక నటన ఏడుపు. అది అంటే ఒక మానవత్వంతో స్పందించడం వేరు, ఒక మనిషి మృత్యు పట్ల సానుభూతి అది ఏమంటారు శ్రద్ధాంజలి ఘటించడం వేరు. కానీ ఆయన మాటలు వింటే ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఆయన చేసిన ఓవర్ యాక్టింగ్. ఆయన ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఒకటైపోతున్నారు. హిందుత్వానికి మన సనాతన ధర్మానికి వ్యతిరేకత ఎవరు? క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా మన హిందుత్వాన్ని గౌరవించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాగే మన సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి క్రిస్టియానిటీలో కొద్దిమంది ఉన్నారు. కానీ కొద్దిమంది క్రిస్టియానిటీని మన ముస్లిమ్స్ మన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళే వీళ్ళందరూ ఇప్పుడు పందుల్లాగా ఒక దగ్గర చేరుకుంటున్నారు. పందులు గుంపిగూడి ఒక సింహం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ అలాంటి వాటి వల్ల మన సనాతన ధర్మానికి
కలిగేది ఏం లేదు, భయపడేది ఏం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఎంతో బుద్ధిబలం, ఖండబలం, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళు. ఎందుకు మౌనం వహిస్తారంటే వీళ్ళందరి చేష్టలు ఎంతవరకు చేయగలుగుతారో, ఎక్కడి వరకు చేయగలుగుతారో అంతవరకే తెలుసు, మనకు తెలుసు. కాబట్టి మేము ఎందుకంటే బ్రహ్మాస్త్రం ఉంది మన దగ్గర, అయినా కూడా మేము పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని చెప్పి మేము వాడమన్నమాట. ఎప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి గట్టిగా ఒక అరుపు అరుస్తే అది దాని రీసౌండ్ ఎట్లా ఉంటుంది అనేది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతుంది. రెండవ విషయం ఏంటంటే మన సనాతన ధర్మానికి ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకులు అని నేను ఎప్పుడూ అనలేదు ఎక్కడ కూడా. ఎందుకు అంటే ఈరోజు కూడా వినాయకుని పండుగలు జరుపుకున్నప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్ ఇళ్ళ మధ్యలో మండపాలు పెట్టుకుంటే కొద్దిమంది ముస్లిమ్స్ వచ్చి పూజ జరిపించుకొని వెళ్తుంటారు. అలాగే వాళ్ళ పండుగలు అవుతున్నప్పుడు పక్కన ఇళ్ళలోకి కొన్ని సాంప్రదాయాల ఆచారాల వంటకాలు చేసుకున్నప్పుడు అందించడం జరుగుతుంది. మన దగ్గరకు వచ్చి కొంతమంది తినేవాళ్ళు ఉన్నారు, మనం పిలిస్తే వచ్చేవాళ్ళు ఉన్నారు, అలాగే వాళ్ళు పిలిస్తే మన వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే స్వామి, వాస్తవానికి హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియానిటీలో ఎవరికి వాళ్ళు విడివిడిగా బాగానే ఉన్నారు. వాళ్ళకి ఏ సమయానికి పని పాట లేకుండా ఖాళీగా సమయాన్ని ఏ రకంగా వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్, మనుషులను రెచ్చగొట్టే ఒక బ్యాచ్ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళ స్వలాభం కోసం రాజకీయ రంగు పుంజుకొని వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇచ్చి హిందువులు మనల్ని ఇలా అన్నారు అనగానే ఏం తెలియనోడు రెచ్చిపోతాడు. ముస్లిమ్స్ మన హిందువులను ఇలా అన్నారని ఇక్కడ హిందువు రెచ్చిపోతాడు. ఏది కూడా నేను ఏమంటానంటే విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ధర్మం మీద అయినా సరే, ఏ మతం మీద అయినా సరే, ఏ సమస్య మీద అయినా సరే. ఇప్పుడు పగడాల ప్రవీణ్ అది ఆయన యొక్క మరణం వెనకాల అది హత్యనా లేకుంటే యాక్సిడెంటా అనేది ఒక విశ్లేషణ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి మనిషి. ఇప్పుడు నేను ఒక విషయం మాట్లాడుతున్నా అంటే దాని మీద పూర్తి పరిజ్ఞానము, అవగాహన ఉంటే తప్ప నేను దాని గురించి మాట్లాడకూడదు. ఏదో నోటికి వచ్చింది, మీరు పిలిచారు కదా, కెమెరా ఉంది కదా, ఏదో మాట్లాడితే అది పద్ధతి కాదు. అది మానవ జన్మకు అది కరెక్ట్ కాదు. అది మనం మనిషిలాగా ట్రీట్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యవస్థను, ప్రతి ఒక్క మతాన్ని, గౌరవాన్ని, సాంప్రదాయాల్ని అందరినీ సమానంగా చూడడం అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాల్సినటువంటి ముఖ్యమైన లక్షణం. ఇప్పుడు మీరు గుణ క్షత్రియ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే మీ ఇంటర్వ్యూకు నేను ఏ రకంగా రెస్పాండ్ కావాలి అనేది నాకు ఒక అవగాహన ఉండాలి, క్లారిటీ. మీరు ఏదో రోడ్డు మీద పోయే వాడితో మాట్లాడినట్టుగా మాట్లాడితే కుదరదు కదా స్వామి. సో అవతల సమస్య ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఏంది, ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆ సమస్య ఎలాంటివి తెలుసుకొని పూర్తి అవగాహనతో మాట్లాడాలి. పూర్తి మనకు దాని గురించి పరిజ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక సమస్య, మొన్న అజయ్ వెళ్ళాడు, సరే ఒక మనిషిని మనిషిగా సహాయం అడగడం వేరు. కానీ ఆయన ఏమన్నాడు, మీకు మాకు ఒకడే ఫాదర్ అన్నాడు. మరి ఒకడే ఫాదర్ అనుకున్నప్పుడు నువ్వు డైరెక్ట్గా మళ్ళీ ఇంట్లో సపరేట్గా సిల్వ ఎందుకు పెట్టుకోవడం, నీ జీసస్ని ఎందుకు పూజించడం, మీ ఇంట్లో వాళ్ళకు బొట్టు లేకుండా శారీ ఎందుకు కట్టడం, డైరెక్ట్గా బుర్కా వేసే రాదు మీ ఇంట్లో వాళ్ళకి. మొత్తం క్రిస్టియన్ ఇంటిలో ఉన్న వాళ్ళ అందరినీ బుర్కా వేసేసి పని అయిపోతుంది. లేదు వాళ్ళు వీళ్ళు ఒకటైనప్పుడు ముస్లిమ్స్ అన్న అందరు క్రిస్టియానిటీ లాగా మారిపోండి, బుర్కాలు తీసేసి వీళ్ళలాగా అయిపోండి. అందరూ ఒకటే అనుకుంటున్నారు కదా స్వామి. మీరు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అవగాహన లోపం, మిడిమిడి జ్ఞానం. పూర్తిగా తెలియనోడికి అర్థమయ్యే రీతిలో మొత్తం ధర్మం గురించి నేర్పించవచ్చు, తెలిసినోడితో ఎంతసేపు అయినా వాదించవచ్చు. ఈ సగం మిడిమిడి జ్ఞానం ఉన్నోడితో ఆడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా లోక జ్ఞానం లేకుండా వాడు ఏది పడితే అదే మాట్లాడతాడు. వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. అందుకే స్వామి ఇలా ప్రతి ఒక్కడు రోజుకో ఇంటికొకడు, గల్లీకొకడు ఈ పాస్టర్లు, మౌలాలు, ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు, విద్వేషాలకు దారితీసే మనుషులు వీళ్ళందరినీ పెట్టి మన శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ నుంచి మిమ్మల్ని ఒకటి విన్నవించుకుంటున్నాను. ఏంటంటే పాస్టర్లకు అందరికీ ఒక వేదిక ఏర్పాటు చేసుకోమని చెప్పండి. అది సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్లో సరిపోతుంది. 1000 మంది వస్తారా, 100 మంది వస్తారా, 500 మంది వస్తారా, పాస్టర్లు అందరూ సమయం, డేటు మీరే ఫిక్స్ చేసుకోండి. పాస్టర్లు మీ కొత్త వర్షన్, పాత వర్షన్ 2 బైబుళ్ళు పట్టుకొని రండి. మా సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు ధర్మాన్ని కాపాడేటటువంటి మేధావులు, పూజ్యులు, గౌరవీలు, మన సాధు సంతులు, అందరూ పండితులు వస్తాము. అలాగే మీరు మీ పాస్టర్లలో ఎన్ని రకాలు ఉన్నారో అందరూ అన్ని రకాల పాస్టర్లు బైబిల్ పట్టుకొని రండి. ఇంకొక వైపు ఎవరైనా మౌలాలు కూడా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. అక్కడ రోజు ఈ డిబేట్లు పెట్టుకొని వాని మీద వీని మీద వాడి కాంట్రవర్సీలు వీడియోలు చేసుకోవడం కంటే ఒక్కటే రోజు మీటింగ్ పెట్టుకుందాము. అందులో ఏది ధర్మం, ఏది మతం, ఏది సాంప్రదాయం, ఏది అరాచకం, ఏది నీచ నికృష్టం అనేది తేల్చుకుందాం. అప్పుడు తర్వాత ఒక డిసిజన్కి వద్దాం, ఒక కన్క్లూజన్ వస్తుంది.
ఆ తర్వాత అప్పుడు మనం ఇలా రోజు తిట్టుకొని కొట్టుకోవాల్సింది వాడిని వీడు దూషించుకోవాల్సిన అవసరం అనేది ఉండదు స్వామి. స్వామి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్ జరిగిపోయింది కదా, దాన్ని మీ కోణంలో మీరు సమాజానికి ఏ విధంగా ఏమని చెప్తారు? ఖచ్చితంగా నేను పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి, అతను మతం పక్కన పెడితే నేను అతను క్రిస్టియానిటీయా లేకుంటే సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తి, లేక ఒక బైబుల్ను ప్రేరేపించే వ్యక్తి, ఒక ఖురాన్ను ఆచరించే వ్యక్తి అనేది పక్కన పెడితే ఒక సాటి మనిషిగా మాత్రం అతని మృత్యు పట్ల అతనికి జరిగినటువంటి వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మన సంస్థ నుంచి నా యావత్ సనాతన హిందూ ధర్మం నుంచి నేను సానుభూతి అనేది తెలియజేస్తున్నానండి. అంటే నేను అతని మృతి పట్ల ఒక వ్యక్తిగా మాత్రం నాకు బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జరిగిపోతే ఆ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, కుటుంబం వరకు ఎలా ఉంటుంది అనేది ఒక మానవునిగా, ఒక సాటి మనిషిగా మాత్రం ఖచ్చితంగా నేను సంఘీభావం తెలియజేస్తాను. ఓకే సార్, నమస్తే. చాలా చాలా ధన్యవాదాలండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.